హిందూ సాంప్రదాయాల్లో దిష్టికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. దిష్టి తగలడం వల్ల ఎలాంటి వారైనా త్వరగా కోలుకోలేరని అంటారు. ఎవరి దిష్టి తమ కుటుంబ సభ్యుల మీద, ఇంటిపై పడకుండా ఉండాలని కోరుకుంటారు. దిష్టి తగలడం వల్ల ఎంతటి వారైనా ఇబ్బందులు పడక తప్పదు అని చెబుతున్నారు వనపర్తి ప్రముఖ పూజారులు శ్రీ సౌమిత్రి రామాచార్యులు గారు. నరదిష్టికి నల్లరాళ్ళైన పగులుతాయని మన పెద్దలు చెబుతుంటారు. దిష్టికి అంత శక్తి ఉందట. మరి ఏ దిష్టి తగిలిందో ఇలా జరిగిందని చాలా మంది పెద్దవారు అంటూ ఉంటారు. మంచి ఆలోచనతో, నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్నట్టే ఈర్ష్య, ద్వేషంతో చూసే చూపునకు, చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుందని విశ్వసిస్తుంటారు. నరుని కళ్ళు పడితే నల్ల బండైనా పగిలిపోద్ది అనేది ఒక ఉంది. అలాంటిది నరదృష్టి అంటే చాలా దుష్టమైంది. అది అంటే మంచి అన్నా దిష్టే, చెడు అన్నా దిష్టే. ఉదాహరణకు ఒక పాపను ఎత్తుకున్నారు అనుకోండి, ఒక తల్లి ఆ పాప దగ్గర, పాప ఎంత బాగున్నావు అన్నా అనుకోండి, తల్లి ఏమంటుంది, దిష్టి పెట్టకు ఉంటుంది. అంటే ఆయన అన్నది మంచే, పాప బాగుంది అనడం మంచే, కానీ దిష్టి, నరునికి మంచి అన్నా దిష్టే, చెడు అన్నా దిష్టే. అందుకే నరదృష్టి అనేది చాలా డేంజర్ అని. ఒక ఉదాహరణకు మీరు గృహప్రవేశం ఉందనుకోండి, గృహప్రవేశానికి తక్కువ మందిని పిలవమని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే దగ్గర వాళ్ళే పిలుచుకోవాలి. ఎందుకంటే సంసారం చేసేది ఆ కుటుంబమే కాబట్టి కొంతమంది దగ్గర వాళ్ళ కుటుంబీకులను పిలుచుకొని గృహప్రవేశం చేసుకోవాలి. ఎందుకు అంటే అందరిని పిలిచామనుకోండి, ఆ గృహానికి మంచి జరగబోయి చెడు జరుగుతుంది ఎక్కువ మంది రావడం వల్ల. ఎందుకు అంటే అందరూ మంచి వాళ్ళే ఉండరు. శ్రేయోభిలాషులు ఎవ్వరు, చాలా మంది ఈ రోజులలో అందరికీ శ్రేయోభిలాషులు తక్కువ మంది ఉన్నారు. ఎట్లా సంపాదించాడు, ఇది ఎంత సంపాదించాడు, ఎవరిని కొట్టి సంపాదించాడు అనే భావన కలిగి లోపల తప్పనిసరిగా ఆ రోజు కూడా మన భోజనమే చేస్తుంది. మళ్ళీ మనమే భోజనమే చేసి మనన్నే ఏదో ఒక మనసులో అనుకోవడమో, లేదా బయటికి ఎట్లా కలలేడు మనసులన్నా అనుకుంటాడు. మనసులో అనుకున్నా అది ఫలితమే. కాబట్టి గృహప్రవేశానికి తక్కువ మందిని పిలుచుకోవాలట, పెళ్లినికి ఎక్కువ మంది పిలుచుకోవాలట. నరదృష్టి అనేది చాలా డేంజర్ అనమాట. అందుకే మనిషి ఎప్పుడైనా కానీ మంచి చెప్పుకోవాలి. మంచిని చెప్పుకుంటే దిష్టి, చెడు చెప్పుకున్నాను అనుకోండి దిష్టి పోద్ది. ఉదాహరణకు నాకు ఇవాళ ₹1,00,00,000 వచ్చాయని అన్నాను అనుకోండి, నేను అందరూ ఏడుస్తారు. నాకు ఇవాళ దెబ్బ తాకింది అన్నాను అనుకోండి, అందరు లోపలనే ఏదో ఒక దిష్టి అనమాట. అది మనసు లోపల దెబ్బ తాకిందా అనే భావన, కొంత ఆనందం. ఎందుకంటే సమాజం ఇప్పుడు ఎలా ఉంది అంటే, మనం ఏడుస్తూ ఉంటే సమాజం నవ్వుతూ ఉంటుంది, మనం నవ్వుతూ ఉంటే సమాజం ఏడుస్తూ. అది ఇప్పుడున్న పరిస్థితి. సమాజం దృష్టి చాలా భయంకరమైన దృష్టి ఉంటుంది. చెడు అనేది బయటికి రావాలి. చెడు అనేది ఉదాహరణకు ఏదైనా రోగం వచ్చిందనుకోండి, నాకు ఈ రోగం వచ్చిందంటే 10 మందులు చెప్పే రకం అదృష్టం కూడా ఉంటుంది. కానీ మంచి జరిగిందని చెప్తే మాత్రం గొప్ప మంచి జరిగిందని శ్రేయోభిలాషులు చాలా తక్కువ మంది ఉన్నారు. సూపర్ చేశావు అనేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. మెచ్చుకోవడం అంటే పొగడడం కూడా ఒక కళనే ఈ రోజుల్లో. అంటే మంచి జరిగింది అని చెప్పడం చాలా కష్టం ఈ కలియుగంలో. చెడు అని చెప్పడం కూడా చాలా కష్టమే. అయినా కానీ చెడు వాళ్ళ దిక్కే ఎక్కువ మంది ఉంటుంటారు. కానీ ఎప్పటికి నిజాయితీ ఉంటే మాత్రం ఎప్పుడోసారి కొంచెం టైం పట్టొచ్చు, కానీ అద్భుతంగా బతుకుతాడు, ఆనందంగా బతుకుతాడు, ఆరోగ్యంగా బతుకుతాడు మనిషి. కాబట్టి మీరు దిష్టి ఎట్లా ఉన్నా, మంచి అన్నా దిష్టే, చెడు అన్నా దిష్టే. కాబట్టి దిష్టి పోవాలంటే ఏం చేయాలి అంటే, మీరు ప్రతి అమావాస్యకు ఇంట్లో ఒక గుమ్మడికాయ కొట్టుకోవాలి. ఉంటే రాచ గుమ్మడికాయ ఉంటుంది, అది తిప్పి గుమ్మడికాయ కొట్టుకోవాలి. ఒక గుమ్మడికాయ కట్టుకోవాలి. ప్రతి అమావాస్యకు అది కొట్టాలంట గుమ్మడికాయ. ఎందుకంటే ఇంటికి ఏదైనా దిష్టి ఉంటే పోద్ది. అలాగే ఆ గుమ్మడికాయ పండించిన రైతు కూడా బతికిపోతాడు. అది 2 విధాల, ఇటు నీ దిష్టి పోతుంది, ఆ గుమ్మడికాయ పండించిన రైతు బతికిపోతాడు. అలా ప్రతి అమావాస్యకు దిష్టి తీసి ఇంటి పెడితే చాలా దిష్టి పోయి చాలా యజమాని అభివృద్ధి అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. పిల్లలకు దిష్టి తీయాలి అంటే మంచి మార్గం ఏంది అంటే, గోమాత తోక ఉంటుంది కదా, ఆ తోకను ఆ దిష్టి 3 సార్లు తిప్పేసి నెత్తి మీద కొట్టేసాం అనుకోండి, ఆ తోకతోటి పిల్లలకు ఇక ఎంత పెద్ద దిష్టి అయినా పోద్ది. మీరు చిన్న గంటలో బట్టలు కాల్చడం చేస్తూ ఉంటారు, ఉప్పు తిప్పడాలు, దీనికి 1,000,000 రెట్లు ఎక్కువ అనమాట ఈ దిష్టి. గోమాత దగ్గర తీసుకురావడం, గోమాతకి ఇంత నైవేద్యం పెట్టడం, వెనక తీసుకెళ్లి తోకని ఇట్లా తిప్పడం, ఇట్లా కొట్టేయడం, సూపర్ దిష్టి పోద్ది అనమాట. చాలా సంతోషం. మనం కరెక్ట్ గా ఉంటే, ఈ గుండె లోపల మనకు కరెక్ట్ గా ఉంటే వాడు ఏమి చేయలేడు. ఆ దిష్టి కూడా మనకు దిష్టి తాకినా ఇంకా ముందు పోతూనే ఉండాలి తప్ప ఎనిక్కడు అనేదే లేదు మనిషికి. ఎప్పుడైతే ఎనిక్కడిగేసామో నిజమైన దిష్టి అదే. నువ్వు నీ దిష్టి నువ్వే పెట్టుకున్నట్టే లెక్క. ఎవ్వరు ఎదుటి వచ్చినా, ఏదొచ్చినా, పిల్లి వచ్చినా, కుక్క వచ్చినా, ఏదొచ్చినా ముందుకు వెళ్ళిపోవడమే, కార్యక్రమం చేయడమే. ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నించడమే, చేస్తూనే ఉండాలి. ఈ జీవితం అనేది సాగుతూనే ఉండాలి తప్ప ఎనిక్కి జరిగేది ఉండకూడదు. జయ శ్రీమన్నారాయణ.